హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సప్తపది అనే సీరియల్ ఎపిసోడ్ 22 అంటే అక్టోబర్ 16th రోజు జరిగిన ఎపిసోడ్ని మీకు వివరించబోతున్నాను. ఇప్పటి వరకు ఏ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ చేయకుండా పోస్టులు చేశానండి. సో మీరు మొదటి నుంచి కనుక చూడాలనుకుంటే నా ఛానల్లో చూడండి. ఎపిసోడ్ 1 నుంచి ఉంటుంది. ఈరోజు నేను ఎపిసోడ్ 22 గురించి చెప్పబోతున్నాను. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అరవింద్, మైత్రి అలా నడుచుకుంటూ వెళుతుండగా ఇంతలోనే మైత్రి తల్లిదండ్రులు ఎదురవుతారు. మైత్రిని చూసి, అమ్మ మైత్రి, ఇంటికి వెళదాం పదమ్మా అంటారు. అరుగో వచ్చారు చూడండి, మిమ్మల్ని ఆ ఇంద్ర దగ్గర వదిలిపెట్టే వరకు మీ పేరెంట్స్ ఊరుకునేలాగా లేరు అంటాడు అరవింద్. లేదమ్మా మైత్రి, నిన్ను అర్థం చేసుకున్నాం. ఇక మీదట నిన్ను ఆ ఇంద్ర ఇంటికి పంపించం, మాతోనే ఉంచుకుంటాం. పదమ్మా ఇంటికి వెళదాం, వాడంటే ఏంటో మాకు కూడా తెలిసింది అని మైత్రి తల్లిదండ్రులు అంటారు. ఏమైందమ్మా, ఏమైంది నానా అని మైత్రి అడుగుతుంది. దాంతో మైత్రి తల్లిదండ్రులు జరిగింది మొత్తం వివరిస్తారు. ఇంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ విధంగా గొడవ చేసింది చెప్తారు. నువ్వు దుర్మార్గుడని వాడి గురించి ఎంత చెప్పినా నీ మాటలు నమ్మలేమమ్మా, మమ్మల్ని క్షమించు, ఇంటికి వెళదాం పద మైత్రి అంటారు. చెల్లికి పెళ్ళయ్యే వరకు నేను ఆ ఇంటికి తిరిగి రానమ్మా, నేను కనుక ఆ ఇంట్లో ఉంటే చెల్లి పెళ్ళి జరగదు అని మైత్రి మొహానే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాబు, నేను తప్పుగా అర్థం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించు, నువ్వే ఏదో ఒకటి నచ్చచెప్పి మైత్రిని ఇంటికి పంపించు, నీ మాట ఖచ్చితంగా వింటుంది అంటారు మైత్రి తల్లిదండ్రులు. ఆమెకు ఆత్మాభిమానం ఎక్కువ, నేను ఆమెకు క్లోజ్ ఫ్రెండ్ని మాత్రమే, కానీ నేను చెప్తే వింటుందన్న నమ్మకం లేదు. సరే, తన గురించి నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను అంటాడు అరవింద్. జాగ్రత్త బాబు, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని మైత్రి తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ పెద్ద కూతురు అంజలి రోడ్డు మీద నిలబడి తన సిస్టర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలోనే బైక్ మీద 3 వ్యక్తులు వచ్చి ఆమె ఒంటి మీద చున్నీ లాగి ఆమెను అల్లరి చేస్తూ ఉంటారు. అప్పుడే అరవింద్ వచ్చి ఆ 3 కొట్టి తిరిగి చున్నీని తన చెల్లెలకి ఇస్తాడు. అంతలోనే మయూక చెల్లెలు కూడా అక్కడికి వచ్చి, ఏంటక్క, వీడేమైనా అల్లరి చేశాడా అని అడుగుతారు. అలాంటిదేం లేదు, ఎవరో నన్ను ఏడిపిస్తుంటే అన్నయ్యే వచ్చి కాపాడాడు అని చెప్తుంది అంజలి. వీడు వెడ్డింగ్ ప్లానరే అనుకున్నాను, ఇలాంటివి కూడా బాగా ప్లాన్ చేస్తాడు అని నోరుజారి అంటుంది మయూక. ఆ మాటకు అరవింద్కు కోపం వచ్చి మయూకతో, చా, అసలు మీకు మంచి మనసు అనేదే లేదు అంటూ బైక్ స్టార్ట్ చేస్తుండగా ఇంతలోనే అంజలి, అన్నయ్య థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ అప్పుడే డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. అతన్ని డాక్టర్ హరి పట్టుకొని నడవడం చూసి శోభ వచ్చి, ఏమైందండి అని కంగారుగా అడుగుతుంది. దాంతో డాక్టర్ హరి జరిగింది మొత్తం వివరిస్తాడు. అంతా చెప్పిన తర్వాత, శోభ, నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఎవరో తెలుసా, అరవింద్ అని చెప్తాడు. దాంతో శోభ కూడా సంతోషిస్తుంది. మిమ్మల్ని అడ్మిట్ చేసింది పక్కన పెట్టండి, కనీసం మిమ్మల్ని నానా అని పిలిచాడా అని అడుగుతుంది. అలా పిలవడానికి వాడికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది శోభ, నువ్వు చూస్తుండు, త్వరలోనే అరవింద్ మన దగ్గరకు వచ్చేస్తాడు, అరవింద్లో చాలా మార్పు వచ్చింది అని చెప్తాడు ఈశ్వర్ ప్రసాద్. ఇంతలోనే డాక్టర్ హరి, వాడు చెప్తుంది నిజమేనమ్మా, అరవింద్ చాలా మారిపోయాడు, ఇంతకు ముందులాగా లేడు, ఈరోజు మళ్ళీ వీడిలా ఉన్నాడంటే దానికి అరవిందే కారణం అంటాడు. సరేనమ్మా, వీడి మీద నాకు నమ్మకం లేదు, కనీసం ఈ మందులు నువ్వైనా తీసుకొని వీడికి టయానికి ఇవ్వు అని చెప్పి హరి వెళ్ళిపోతాడు. ఎందుకండి మీరు ఇలా చేస్తున్నారు, కనీసం మీ గురించి కాకపోయినా మా గురించన్నా ఆలోచించండి, మీ మీద ఆధారపడి 4 ప్రాణాలున్నాయి అంటుంది శోభ. 4 కాదు శోభ, 5 అరవింద్తో కలిపి అంటాడు ఈశ్వర్ ప్రసాద్. నేను పోయేలోపు నా కొడుకు నా ఇంటికి రావాలన్నదే నా కోరిక శోభ అని అంటాడు. ఎలాగైనా సరే అరవింద్ వస్తాడులేండి, మీరు కంగారు పడకండి అని శోభ కూడా ధైర్యం చెప్తుంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్ పిల్లలు వస్తారు. చూడండి డాడీ, అక్క పెళ్లి చూపుల కోసం మేము షాపింగ్ చేశాం,
మా ముగ్గురులో ఎవరు షాపింగ్ చేసింది బాగా నచ్చిందో చెప్పండి అని ముగ్గురు పిల్లలు చూపిస్తారు. ఈశ్వర్ ప్రసాద్ ఒక చీర తీసి ఇది బాగుంది అని చెప్తాడు. మీరేది చెప్తే అది కట్టుకుంటా డాడీ అంటుంది అంజలి. దాంతో ఈశ్వర్ ప్రసాద్ నా బంగారు తల్లులు అంటూ ముగ్గురిని ముద్దాడుకుంటారు. ఇదిలా ఉంటే అరవింద్ దగ్గర పనిచేసే చింటూ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంతలోనే మిగతా వాళ్ళు వచ్చి ఏమైందిరా అలా కాలు కాలిన పిల్లలాగా అటు ఇటు తిరుగుతున్నావు అని అడుగుతారు. మందుకు టైం అయింది కదరా, అన్న కోసం ఎదురు చూస్తున్నా, అన్నేంటి ఇంకా మందు తీసుకురాలేడు అంటాడు. అన్న నాకు తెలిసి మందు తేడేమోరా, అన్న చాలా మారిపోయాడు, ఇంతకు ముందులాగా కాదు, మైత్రి మేడం వచ్చిన తర్వాత మనల్ని పట్టించుకోవడం లేదు అంటారు. ఇంతలోనే అరవింద్ మందు బాటిల్తో ఇంటికి వస్తాడు. బాటిళ్ళు చూసి ఏంటన్నా ఎప్పట్లా కాకుండా ఈరోజు 2 బాటిళ్ళు ఎక్కువే తీసుకొచ్చావు అని అడుగుతారు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానురా అంటాడు అరవింద్. ఎందుకన్నా ఏమైంది అంత సంతోషంగా ఉండటానికి అని అడుగుతారు. మైత్రి ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిరా అని చెప్తాడు. మైత్రి మేడం ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ అయిపోయింది కదన్నా, ఆ ఇంద్రగాడి దగ్గరకు వెళ్ళనని మొన్ననే తెగేసి చెప్పింది కదా. అవునరా, కానీ ఈరోజు మళ్ళీ తన తల్లిదండ్రులు కలిసి ఆమెను ఇంటికి తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నారు. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెను అర్థం చేసుకున్నారు. ఇంతటితో మైత్రి గారి ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టే అన్నాడు అరవింద్. మరేమైందన్నా, మైత్రి గారు వెళ్ళారా అని అడుగుతాడు చింటూ. మైత్రి గారికి ఆత్మాభిమానం ఎక్కువరా, తన చెల్లికి పెళ్ళయ్యే వరకు ఆ ఇంటి గడప తొక్కనని తన తల్లిదండ్రులతో చెప్పింది అంటాడు అరవింద్. ఇదిలా ఉంటే ఈశ్వర్ ప్రసాద్ శోభ దగ్గరికి వెళ్ళి శోభ పిల్లలు పడుకున్నారా అని అడుగుతాడు. వాళ్ళ సంగతి అలా పక్కన పెట్టండి, ముందు మీరు ప్రశాంతంగా ఉండండి అంటుంది శోభ. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్ పెద్ద కూతురు అంజలి వస్తుంది. ఏంటమ్మా ఇంకా పడుకోలేవా అని అడుగుతాడు. నిద్ర పట్టడం లేదు నాన్న అని చెప్తుంది. పెళ్లి చూపులని కంగారు పడుతున్నావా అని అడుగుతాడు. అలాంటిదేం లేదు నాన్న, మీకో విషయం చెప్పాలి, అది చెప్పే వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు. ఈరోజు నేను షాపింగ్కి వెళ్ళాను కదా, అక్కడ 2 రౌడీలు నన్ను ఏడిపిస్తుంటే ఇంతలోనే అన్నయ్య వచ్చి కాపాడాడు అని చెప్తుంది. అలా మాట్లాడుతూ ఉండగా ఈశ్వర్ ప్రసాద్ 2వ కూతురు 3వ కూతురు కూడా వస్తుంది. మాకెందుకో వాడు కావాలని అలా ఓవర్ యాక్షన్ చేశాడనిపిస్తుంది డాడీ అని అంటుంది మయూక. మీరెప్పుడు వాడిని క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు, వాడి మనసేంటో మీరు అర్థం చేసుకోరు అంటాడు ఈశ్వర్ ప్రసాద్. ఇంతలోనే అంజలి కూడా అవును, అన్నయ్య కావాలని చేస్తే నేను చెప్పిన థ్యాంక్స్ని ఎందుకు యాక్సెప్ట్ చేయడు, యాక్సెప్ట్ చేసేవాడే కదా, నేను థ్యాంక్స్ చెప్పినా అలా పట్టించుకోకుండా వెళ్ళేవాడు కాదు కదా అని అంటుంది. ఈశ్వర్ ప్రసాద్ కూడా నేను చెప్పలేదా శోభ, వాడు మారాడు అనడానికి ఇవే కారణాలు అంటాడు. ఇంతలోనే మయూక మీరు వాడి గురించి భజన కార్యక్రమం చేసుకుంటూ ఉండండి, మేము వెళ్ళిపోతాం అని చెప్పి మయూక తన చెల్లి ఇద్దరూ లోపల గదిలోకి వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే హాస్టల్లో మైత్రి తన రూమ్మేట్తో ఇవాళ నాకు 2 ఉద్యోగాలు వచ్చాయి తెలుసా అని చెప్తుంది. అదేంటే నువ్వు వెళ్ళింది ఒక ఇంటర్వ్యూకే కదా అని అడుగుతుంది. ఒక జాబ్ కాలేజీలో అయితే ఇంకో జాబ్ అరవింద్ గారి దగ్గర అని చెప్తుంది. అరవింద్ దగ్గర జాబ్ ఏముందే, భార్య పోస్ట్ తప్ప అని అంటుంది. దాంతో మైత్రి కొట్టానంటేనా, మేమిద్దరం ఫ్రెండ్స్ అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అంటుంది. ఇప్పుడు అలాగే చెప్తారమ్మా ఫ్రెండ్స్ అని, ఆ తర్వాతే విడదీయలేనంతగా దగ్గరైపోతారు అంటుంది రూమ్మేట్. అది కాదే, అరవింద్ బిజినెస్కి కొన్ని ఐడియాస్ ఇచ్చాను, ఆ ఐడియాస్ తనకి నచ్చి తన బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పాడు. ఎలాగో కాలేజ్లో వారానికి 2-3 రోజులే కదా జాబు, మిగతా రోజులు అరవింద్ గారి దగ్గర వర్క్ చేస్తాను అని చెప్తుంది మైత్రి. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో వివరిస్తాను. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ అండి, ఎపిసోడ్ విన్న తర్వాత ఒక్క లైక్ అయితే ఇవ్వండి, దానివల్ల నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.